నెల్లూరు సిటీ పరిధిలో నెక్స్ట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతున్నటువంటి ఒక వ్యక్తి అయితే ఇప్పుడు మన ముందున్నారు. అయితే ఏంటి అని అనుకుంటున్నారా? బర్రెలక్క సోషల్ మీడియాని ఎంత హల్చల్ చేసిందో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఆ బర్రెలక్క స్నేహితుడు అయితే మన ముందున్నారు. ఈజ్ నన్ అదర్ దాన్ శరత్. హాయ్ శరత్. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఓకే, నేను ఒక నెల్లూరు జిల్లాలో నా పేరు వచ్చేసి చల్లా శరత్ కుమార్. ఈ నెల్లూరు సిటీలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను. అలాగే నెల్లూరు అంటే నేను ఒక నిరుద్యోగ యువతని. గత ఒక 5 సంవత్సరాల నుంచి నేను హైదరాబాద్లో ఒక కోచింగ్ తీసుకుంటూ ఒక ఎస్ఐ ఆస్పిరెంట్గా ఒక కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 2 కూడా ప్రిపేర్ అవుతున్నాను. ఈ తరుణంలో నేను చైతన్యపూరిలో ఒక స్టడీ హాల్ కూడా రన్ చేశాను. అక్కడ నేను ఒక 5 years నుంచి ప్రిపేర్ అవుతున్నాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఒక 5 years నుంచి నోటిఫికేషన్స్ కూడా లేవు, ఎటువంటి నోటిఫికేషన్స్ కూడా. దానికంటూ నేను చూశాను. నాకంటూ ఎవరు ఏ గవర్నమెంట్ కూడా అటు టీడీపీ కానీ అక్కడ వైసీపీ కానీ ఎవరు కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. ఈ లోకల్లో ఉండే లీడర్స్ కూడా ఎవరు కూడా దాని గురించి పట్టించుకోవడం లేదు. దానికి నాకు రాజకీయాలు పార్టీల మీద నాకు కొంచెం తీసుకొచ్చేసి నేను నెల్లూరు నగరంలో ఇట్లా ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నాను బ్రో. కానీ పర్టికులర్గా మన నెల్లూరులో మీకు అపోనెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుసా? తెలుసు. ఎవరు? టీడీపీ తరఫున పొంగూరు నారాయణ గారు, అలాగే వైసీపీ తరఫున ఎండి ఖలీల్ గారు పోటీ చేస్తున్నారు. సో గట్టి పోటీ ఇవ్వగలనని మీరు అనుకుంటున్నారా? పోటీ ఇస్తాను, ఖచ్చితంగా పోటీ ఇస్తాను. నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి. నెల్లూరు నగరంలో ఉన్న ప్రజలందరూ కూడా యువతకి ఒక సపోర్ట్ అనేది ఇవ్వాలి. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా సపోర్ట్ ఇస్తారని నేను అనుకుంటున్నాను. అయితే ఇది వరకు పరిపాలన మనం చూసినట్లయితే నారాయణ గారు ఒకసారి పరిపాలించున్నారు, మంత్రివర్యులుగా కూడా చేశారు. అయితే ఆయన పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? చేశారు. అతను ఏంటంటే ఒక కాలేజ్ ఇన్స్టిట్యూషన్స్ అయితే ఏమి, హాస్పిటల్స్ అయితే ఏమి అట్లాగా రన్ చేస్తున్నారు. కాకపోతే నెల్లూరు నగరాన్ని డెవలప్ చేశారు, వాళ్ళు చేశారు, వీళ్ళు చూసాం. కానీ కాకపోతే మాకు నిరుద్యోగుల తరఫున ఎవరు కూడా వచ్చి మాట్లాడింది లేదు. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు నిరుద్యోగ యువతని. విద్యార్థులు కూడా ఒక ఏదో రాజకీయంగా వాళ్ళని యువతను వాడుకుంటున్నారు తప్ప ఎటువంటి ప్రయోజనం లేదు. ఏది కూడా ఎవరు కూడా చేయడం లేదు దానికంటూ. అయితే అనిల్ కుమార్ యాదవ్ ఆయన పరంగా ఏం మాట్లాడతారు? అంటే ఇప్పుడంటే ఖలీల్ డిప్యూటీ మాజీ మేయర్ అయితే అనుకోవచ్చు, కానీ ఆయనకంటే ముందు అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఆయన ప్రస్థానం విషయానికి వస్తే ఆయన పరంగా ఆయన పరిపాలన ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు? నెల్లూరు నగరంలో అనిల్ కుమార్ యాదవ్ గారు కొంచెం యంగ్ లీడర్గా ఒక 15 సంవత్సరాల నుంచి అతను ఉన్నారు. ఇప్పుడు అతను గుంటూరులో నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అక్కడికి వెళ్ళిపోయారు. కాకపోతే నేను ఒక 10 సంవత్సరాలు నేను కూడా వైసీపీలోనే ఉన్నాను. ఒక గాంధీ గిరిజన కాలనీలో ఒక మా ఏరియాలో కార్పొరేటర్ గాని వాళ్ళతో తిరిగి రకరకాలుగా యాక్టివిటీ చేసాం మేము వాళ్ళ తరపున. కాకపోతే వాళ్ళు కూడా మా ఏరియాలో ఉండే వాళ్ళు కూడా తిప్పించుకుంటున్నారు, ఎవరైనా పనులుంటే పిలుస్తున్నారు, అంతవరకే వాడుకుంటున్నారు, ఎవరు కూడా వదిలేస్తున్నారు. మమ్మల్ని ఎవరు కూడా పట్టించుకున్న వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. సో మొత్తానికి మీ ఎంట్రీ ఏదైతే ఉందో అది జరిగిన తర్వాత మీరు ఏం చేస్తారు, ఏం చేయబోతారు? నేను ఒకటే అనుకున్నాను, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను. ఈ నెల్లూరు నగరంలో నేను గెలుస్తానో గెలవనో అది తర్వాత సంగతి అనుకుంటే, ఈ నెల్లూరు నగరంలో యువతకి ఒకటే హామీ ఇస్తున్నాను. నేను ఒకవేళ గెలిస్తే నిరుద్యోగుల తరపున అసెంబ్లీలో గలమెత్తడానికి నేను ఖచ్చితంగా దానికి వాయిస్ వినిపించడానికి కృషి చేస్తాను. అదేవిధంగా మన నెల్లూరు నగరంలో కూడా నెల్లూరు నగర యువతకి ఒక పరిశ్రమలు కానీ అవి వచ్చే విధంగా యువతకి ఉద్యోగ కల్పన ధ్యేయంగా కూడా కృషి చేస్తాను. అసెంబ్లీలో ఫైట్ చేస్తాను.